ఇప్పుడే 'ఓజీ' ట్రైలర్ చూడటం జరిగింది. ఈ 'ఓజీ' ట్రైలర్ ఎలా ఉందంటే, గజిబిజి గందరగోళంలా ఉంది. ఒక ట్రైలర్ అనేది ఏదైనా ఉందంటే అది సినిమా దగ్గర అంటే సినిమా హాల్‌లోకి, థియేటర్‌లోకి ప్రేక్షకుడిని రప్పించే విధంగా ఉండాలి. అంతేగాని ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేసి, గజిబిజి గందరగోళం చేసి వాడిని తీసుకురావాలంటే ఎలా వస్తారు ప్రేక్షకులు? 'సుజిత్' నీ మీద నాకు చాలా రెస్పెక్ట్, హోప్స్ ఉండేయి. ఈ సినిమా రాకముందు. మీ 'సాహో' చాలా బాగుంది. అంతకుముందు చేసిన 'రన్ రాజా రన్' చాలా బాగుంటాయి. కానీ ఎందుకు మీరు ఇంత అసలు ట్రైలర్ కటింగ్ అనేది సరిగ్గా జరగల. సినిమాని అసలు ఏం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోయావు సినిమాలో. అదేమంటే 'ముంబై వస్తున్న తల జాగ్రత్త', ఈ టాటూ ఏంటి? అసలు సినిమాలో నిజంగా సినిమా బాలేదండి. సినిమా అంటే సినిమా కాదు. ఈ ట్రైలర్ బాలేదు. సినిమా ఎలా ఉంటదనేది రేపు చూద్దాం. రేపు తెలిసిపోద్ది. ఈ ట్రైలర్ కటింగ్ అనేది సరిగ్గా లేదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. అండ్ ఇమ్రాన్ హస్మీ లుక్స్ బాగుంటాయి కొంచెం. అది తప్పితే సినిమాలో నాకేం నచ్చట్లే. అసలు క్లైమాక్స్‌లో వస్తాడు. ఒక డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ వచ్చి, ఓజస్ గంభీర అతనే సెల్ఫ్ డబ్బాలా కొట్టుకుంటూ చెప్తూ ఉంటాడనమాట. ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. జనరల్‌గా ఏందంటే ఆయన ఒకళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్తే అది బాగుంటది. అది అందం. మొత్తం ఒక వ్యక్తి గురించి తనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అసలు ఆ యాక్టింగ్ అది బాగాలేదు పవన్ కళ్యాణ్ లాస్ట్‌లో. సినిమా అయితే చూడాలి ఎట్లా ఉంటదో. ట్రైలర్ అయితే బాగాలేదండి. కటింగ్ గాని అసలు ఏం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోయాడు ట్రైలర్‌లో. ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటది. ఇమ్రాన్ హస్మీ ఏదో చూస్తా ఉంటాడు. ట్రైలర్ అయితే కటింగ్ జరిగింది. హడావుడిలో చేశారా? లేకపోతే ఏం చేశారో అర్థం కాలేదు. సినిమా అయితే ఎలా ఉందో చూద్దాం. రేపు త్వరలో వస్తది. రేపు వస్తది కాబట్టి చూద్దాం.